టీవీకి స్వాగతం. నేను పావని. మన సనాతన ధర్మంలో ప్రతి ఆచారం వెనుక ఒక శాస్త్రీయత, ఒక గంభీరమైన అర్థం దాగి ఉంది. పుట్టక నుంచి చావు వరకు మనం చేసే ప్రతి పనికి ఒక అంతరార్థం ఉంటుంది. కానీ కాలక్రమేణా మనం ఆచారాలను పాటిస్తున్నామే తప్ప వాటి వెనుక ఉన్న భావాన్ని మర్చిపోతున్నాం. అందుకే మన సంప్రదాయాల్లోని గూఢార్థాలను, జీవిత సత్యాలను మీకు పరిచయం చేయడమే మా ఈ నవత భక్తి ఛానల్ ముఖ్య ఉద్దేశం. మన మూలాలు, మన సంప్రదాయాలు, మన పూర్వీకులు అందించిన ప్రతి ఆచారం ఒక పాఠం. భయం వల్ల కాకుండా భక్తితో మరియు అవగాహనతో మన సంస్కృతిని అర్థం చేసుకునే ప్రయత్నం, నిగూఢమైన సత్యాలను తెలుసుకోవడమే మన ధర్మం. అందులో ఇప్పుడు నేను చెప్పబోయేది కాస్త దుఃఖం కలిగించినా లేదా మీ మనసు బాధపడినా కానీ మీకు అటువంటి బాధాకరమైన విషయాన్ని చెప్పి బాధ పెట్టడం అయితే నా ఉద్దేశం కాదు. ఈ సమాచారం తెలుసుకుని మన జీవితాల్ని ముందుకు తీసుకువెళ్లే బాధ్యతగా తెలుసుకోవాల్సిన అవసరం కూడా మనకి ఉంది కాబట్టి చెప్తున్నాను. కాస్త మనసు గట్టి చేసుకొని వినండి. ఇక నేను చెప్పబోయే విషయం, అంత్యక్రియల్లో కుండను ఎందుకు పగలగొడతారో మీకు తెలుసా? దీని వెనుక కేవలం ఆచారం మాత్రమే లేదు, ఒక గొప్ప జీవిత సత్యం ఉంది. మనం మట్టి నుంచి వచ్చాం, మట్టిలోకే వెళ్తాం. ఈ సత్యాన్ని చాటి చెప్పేదే కుండ ఆచారం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. అంత్యక్రియల్లో కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి చివరికి పగలగొట్టే ఆచారం వెనుక స్పష్టమైన భావాలు ఉన్నాయి. ఇది ఒక పని కాదు, దశల వారీగా దీనికి ఒక అర్థం ఉంది. కుండ అంటే ఏంటి? కుండ మట్టితో తయారు చేస్తారు. మట్టి అంటే శరీరం. మన శరీరం కూడా పంచభూతాల నుంచి వచ్చింది. శరీరం శాశ్వతం కాదు అని గుర్తు ఉంది. నీరు అంటే ఏంటి? నీరు ప్రాణానికి సంకేతం. జీవశక్తి ప్రవాహంలా ఉంటుంది. జీవితం ఉన్నంత వరకే శరీరంలో ఉంటుంది. కుండలో నీరు నిలవదు. రంధ్రాల నుంచి నీరు బయటికి జారిపోతుంది. ప్రాణం శరీరంలో శాశ్వతంగా ఉండదనే సత్యం ఇది నిరూపిస్తుంది. ఇక జీవితం నెమ్మదిగా తగ్గిపోతున్నదని దీని సూచన. ఇక 3 ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు? 7 చుట్టూ 3 సార్లు తిరుగుతారు. ఇది జీవన ప్రయాణానికి సంకేతం. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం లేదా జననం, మరణం, జీవితం. చివర్లో కుండ పగలగొట్టడం ఎందుకు చేస్తారో తెలుసా? శరీరంతో ఉన్న సంబంధం పూర్తిగా ముగిసింది. ప్రాణం ఇక శరీరానికి చెందదు. ఆత్మ ప్రయాణం మొదలైంది అని సంకేతం. తిరిగి ఈ శరీరానికి రావడం లేదు అనే భావం. వెనక్కి విసిరి పగలగొట్టడం అనే దానికి అర్థం కూడా ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే వెనక్కి చూడకూడదు అంటారు. శోకంలోనే మునిగిపోవద్దు, జీవించేవారు ముందుకు వెళ్ళాలి. ఇది మానసికంగా బలమిచ్చే ఒక రకమైనటువంటి చర్య. ఆత్మకు శాంతి కలగాలి, బంధాలు తెగిపోవాలి, పితృలోక ప్రయాణం సజావుగా సాగాలి, కుటుంబ బాధ్యత పూర్తయింది అనే భావనకి ఇది సంకేతం. ఇక శోకాన్ని నియంత్రించే పద్ధతి చూసుకున్నట్లయితే జీవితం కొనసాగాలి అనే బోధనగా ఉంటుంది. కుండ శరీరం, నీరు ప్రాణం, రంధ్రాలు జీవన క్షీణత, కుండ పగలడం బంధ విముక్తి, వెనక్కి విసరడం ముందుకు సాగాలి అనే సందేశం. ఇది భయం కోసం కాదు, ఇది జీవితం విలువ తెలుసుకోవడానికి, మరణాన్ని సహజంగా అర్థం చేసుకోవడానికి. కాబట్టి అంత్యక్రియల్లో కుండ పగలగొట్టడం అనేది కేవలం ఒక కర్మకాండ మాత్రమే కాదు, అది ఒక మనిషి భౌతిక ప్రయాణానికి ముగింపు, ఆత్మ స్వేచ్ఛకు ఆరంభం. వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పడంలో అర్థం గతించిన వారిని మర్చిపోమని కాదు, వారి జ్ఞాపకాలని గుండెల్లో దాచుకుని మిగిలిన బాధ్యతల కోసం ధైర్యంగా ముందుకు సాగమని. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు మరణం పట్ల భయం పోయి జీవితం పట్ల గౌరవం పెరుగుతుంది. మట్టి కుండ పగిలితే మట్టిలో కలుస్తుంది, నీరు భూమిలో ఇంకిపోతుంది. అలాగే ఈ శరీరం పంచభూతాల్లో కలిసిపోవాల్సిందే. బంధాలు, అనుబంధాలు అన్ని ఈ ప్రయాణంలో తాత్కాలికమే అని గుర్తించడమే అసలైన జ్ఞానం. మన పెద్దలు పెట్టిన ప్రతి ఆచారం వెనుక ఇలాంటి ఎన్నో సైకలాజికల్ అంశాలున్నాయి. మరణాన్ని ఒక ముగింపుగా కాకుండా ప్రకృతిలో భాగమయ్యే ఒక సహజ ప్రక్రియగా చూద్దాం. మరణం జీవితాన్ని ముగించవచ్చు, కానీ ప్రేమని, ఆత్మ సంబంధాన్ని ఎప్పటికీ తెంచలేదు.
మన సంప్రదాయాల్లో దాగున్న ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి నిజాల కోసం మా నవత భక్తి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.